ఓం శ్రీ సదాశివాయ నమ. శ్రీ చంద్రశేఖరాయ నమ. సనాతన ధర్మంకి మీ అందరికీ కూడా స్వాగతము. ఈరోజు కార్తీక మాసంలో 15వ రోజు 15వ అధ్యాయం చెప్పుకుందాము. కార్తీక దీపారాధన ఫలితం గురించి చెప్పుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీకసమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్యసమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకృసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ కార్తీక పురాణం అంతా చెబుతున్న వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్పడం ప్రారంభించారట. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాస వ్రతమును గురించి, ఆ ఫలమును గురించి, ఇంకా కొన్ని వివరాలు చెబుతాను, శ్రద్ధగా విని ఆనందించు అని ఇలా చెప్పడం ప్రారంభించారట వశిష్ఠుడు. ఈ మాసమందు భగవన్నామము చేయుట, భగవంతుడిని కీర్తించుట, భగవత్ సాన్నిధ్యమున దీపారాధన చేయుట, సాయంకాలమందు దేవతా దర్శనము చేయుట, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీహరిని ధ్యానించుట, సకల లోకోపచారములు చేసి ధూప దీప నైవేద్యాలనిచ్చి పూజించిన వారు పరమ పుణ్యపదములను అలంకరించెదరని, అలా చెయ్యని వారు పరమ పాపులవుతారని శాస్త్రము ఘోషిస్తోంది. ఈ విధంగా దీపారాధన చేస్తూ నెల రోజులు కార్తీక మాసం అంతా కూడా చెయ్యాలి. ఈ నెల దినములు చెయ్యలేని వారు, చేయుటకు శక్తి లేని వారు కానీ కనీసము త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ తిథులయందు దీపారాధన చేసి పుణ్యాత్ములు అవ్వాలని శాస్త్రములు కొంత అవకాశమును ఇచ్చినవి. ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన, లేదా దీపము ఉంచిన, లేదా ఇతరులు ఉంచిన దీపాన్ని వృద్ధి చేసినా కూడా ఫలము లభిస్తుంది అని మహాత్ములు చెప్పి ఉన్నారు. దీనికి ఉపమానముగా ఒక కథ చెప్పేదని వినుము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ కథను వినిపిస్తున్నారట. పరమ పవిత్రమగు సరస్వతీ నదీ తీరమున ఒక శివాలయము ఉందిట. ఆ దేవాలయము సంస్కారము లేక శిథిలమై ఉండేదిట. ఒకానొక సమయంలో ఒక యోగి స్నానార్థము అక్కడికి వెళ్ళారుట. ఆయన దయాళుడు, కర్మయోగి. ఆ దేవాలయము శివాలయము. అందులోనూ అది కార్తీక మాసము. ఆ మాసమంతా ధ్యాన జపములు చేయవలని తలచి ఆ దేవాలయాన్ని కడిగి శుభ్రం చేసి ముగ్గులు పెట్టారట. సమీప గ్రామాలకు వెళ్ళి ప్రమిదలను, నూనెను, ఒత్తులను తెచ్చి 12 దీపాల నుండి అత్యంత భక్తిభావముగా పూజా తపములు చేస్తూ ఉన్నారట. ఆ దేవాలయంలోనే ఒక మూల ఒక ఎలుక కాపురం ఉండిందిట. ఎక్కడెక్కడో తిరిగి అది ఆహారం సంపాదించుకొని పొట్టపోసుకుంటోందిట. ఒకరోజు ఆ ఎలుకకు ఏ విధమైన ఆహారమో కూడా లభించలేదుట. వెలుగుతున్న ప్రమిదను చూసి ఆహార పదార్థమని భ్రమించి దాని దగ్గరికి వెళ్ళి ఆ ఒత్తిని నోట కరుచుకొని పోవుచుండగా ఇంకొక ప్రమిదకు తగిలి అందులో ఉన్న ఆరిపోయిన ఒత్తి మరలా వెలిగిందిట. ఆ వేడికి తాళలేక ఆ ఎలుక ఆ ఒత్తిని అక్కడనే వదిలి పారిపోయిందిట. అది కార్తీక మాసము. తెలియక ఆహారమని భ్రమించి ఎలుక తీసుకొని పోవచున్న మండుతున్న వత్తి వలన మరి ఒక దీపము వెలిగింది.
అందువల్ల ఆ ఎలుకకు దీపారాధన ఫలము లభించిందిట. దానివలన ఆ ఎలుక చేసిన పాపములన్నీ కూడా పటాపంచలు అయ్యాయిట. ఆ దీపారాధన పుణ్యము వలన తిరిగి మానవ రూపం ధరించిందిట. అప్పుడే యోగి ధ్యానము నుండి లేచి ఎదురుగా ఉన్న వారిని చూసి, ఓయి, నీవు ఎవరవు, ఇక్కడకు ఎలా వచ్చావు అని ప్రశ్నించగా అతడు నమస్కరించి ఇలా తన వృత్తాంతం చెప్పడం ప్రారంభించారట. అయ్యా, నేను ఒక ఎలుకను ఆహారమని భ్రమించి ఆ దీపపు ఒత్తిని తీసుకొని పోవచుండగా ఈ దీపము ఆ ఒత్తి వలన వెలిగింది. వెంటనే నా ఎలుక రూపము పోయి ఈ మానవ రూపం వచ్చింది అని చెప్పి మరలా ఇలా అన్నారట. మీరు మహాత్ములు, ఇది ఎంతయో ఏమిటి, నాకు కొంచెం విస్తారంగా తెలియజేయండి అని ప్రార్థించారట. ఆ మాటలు విని యోగి ఎంతగానో ఆశ్చర్యం పొందారట. ఇందుకు కారణం ఏమిటి, ఎన్ని విధములా ఆలోచించినా ఆయనకి దొరకలేదుట. తపస్సు వలన లభించిన దివ్య దృష్టి వలన అతని వృత్తాంతం అంతయో కూడా తెలుసుకున్నారట ఆ యోగి. అతడు మరింత ఆశ్చర్యము పొంది అతడిని చూసి ఇలా అన్నారట. ఓయి, పూర్వజన్మందు నీవు ఒక బ్రాహ్మణ కుమారుడు అయినను బ్రాహ్మణ ధర్మాలను, కులాచారాలను, వంశమర్యాదలను మంటగలిపి అనేక చెడు పనులు చేస్తూ చివరికి జైనమతము అవలంబించావు. ధనార్జనయందు ఆసక్తిని పొందావు. వ్యవసాయం మొదలుపెట్టి నిత్యకర్మలు, అనుష్ఠానము, సంధ్యావందనాది కృత్యములను విసర్జించావు. భార్యాపుత్రుల యందు మోహము చేత నీ స్వకృత్యములు అనేక మంది చేత చేయించుకొనుచు వారిని సుఖపెట్టితివి. అదే కాకుండా ఇతరుల కన్యలను దొంగలించి స్వల్ప వెలకు కొనియు హెచ్చు వెలకు అమ్మి కన్యా విక్రయ మహాపాపాన్ని కూడా పొందావు. ఇన్ని విధములకు పాపాలు చేయుట చేత అనేకమైన నరక బాధలు అనుభవించి చివరకు ఈ విధముగా ఈ నీచ జన్మ ఎత్తావు. గత రాత్రి 2 దీపాలలో ఒకటి ఆరిపోయింది. వెలుగుచున్న ప్రమదలోని ఒత్తిని ఆహారం అని భ్రమించి దానిని తీసుకువెడుతుండగా ఆ ఒత్తి తగిలి ఆరిపోయిన దీపము మరలా తిరిగి వెలిగింది. అనుకోకుండా నీ చేత దీపారాధన చేయడం జరిగింది. కాబట్టి ఆ దీపారాధన చేయటం వలన, ఇది కార్తీక మాసం ఒకటి వలన దీపారాధన ఫలము లభించి నీ పాపాలన్నీ కూడా నశించి నీ యథారూపము నీకు లభించింది. ఇకనైనా ఉన్న దానితో తృప్తిపడి శక్తిని అనుసరించి దానధర్మాలు చేస్తూ శివకేశవులను పూజిస్తూ ముక్తిని పొందుము అని ఆ యోగి అతనికి ఉపదేశించగా అతడు ఆ యోగికి నమస్కరించి భగవన్నామము చేసుకొనుచు తిరిగిపోయాడుట అని మరలా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇలా చెప్పడం ప్రారంభించారట. ఓ జనక మహారాజా, కార్తీక మాసము శ్రీహరికి అత్యంత ప్రీతికరమైనది. అందువలన స్నాన, దాన, జప, వ్రతాదులు అత్యంత ముఖ్యములైనవి. ఇవి చేయని వారు పాపులవుతారు. వారు నరక బాధలు అనుభవిస్తారు అని శాస్త్రము ఘోషిస్తోంది. పైన చెప్పినవన్నీ చేసిన వారు భగవంతుని అనుగ్రహమునకు పాత్రులవుతారు. తాంబూలము, పుష్పములు దానమిస్తే వారు గొప్ప సంపదలు పొందుతారు. నెలదినములు దీపారాధన చేసిన వారు పాపాలన్నీ పోగొట్టుకుందురు. తులసి చెట్టు వద్ద కానీ, దేవాలయము వద్ద కానీ దీపము ఉంచిన వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. పౌర్ణిమ మరింత పవిత్రమైనది. సూర్యభగవానుని చూచి కానీ, శివకేశవ ఆలయాలలో కానీ తాంబూలాదులతో కొబ్బరికాయలు దానం చేసిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఒకవేళ సంతానం ఉన్నవారు చేస్తే ఆ సంతానానికి ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఈ మాసమున మరి ఒక విశేషం కూడా ఉంది. అది ఆకాశదీపము. అనగా ఎత్తైన స్థలమందు కానీ, ధ్వజస్తంభమందు కానీ ఆకాశస్తంభము ఒక దానిని పాతి అందులో దీపము ఉంచాలి. అలా ఉంచిన దీపమును ఆకాశదీపము అంటారు. అలా ఆకాశదీపాన్ని ఉంచి దానికి భక్తిభావమున నమస్కరించిన వారికి అన్ని పాపాలు కూడా నశిస్తాయి. దీపాన్ని పెట్టకపోయినా లేక పెట్టలేకపోయినా దీపానికి నమస్కారం చేయాలి.
అలా కాకుండా హేళన చేసిన వారు మహాపాపము పొంది నీచ జన్మను ఎత్తవలసి ఉంటుంది. ఈ చెప్పిన మాటలు యథార్థాలను గ్రహించు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని ఆలకించు అని జనక మహారాజునకు వశిష్ఠుడు ఇలా చెబుతున్నారుట. పూర్వకాలమున అంగీరసుడు అనే మహర్షి కలడు. ఆయన ఉత్తమమైన మానవ లక్షణాలు కలిగినవాడు. ఆయన ఒకానొక స్థలంలో ఒక ఆశ్రమము నిర్మించుకొని అందులోనే విష్ణు మందిరము ఒకటి ఏర్పాటు చేసుకున్నాడుట. కార్తీక మాసముందు కార్తీక మాస మహత్యాన్ని తెలిసిన మహర్షులు కొందరు ఆ మందిరానికి హరిపూజ చేయుటకై వచ్చేవారుట. ఒకనాడు ఆ మహాముని మిగతా మహర్షులలో ఇలా అన్నారట: ఓ ఋషులారా, కార్తీక మాసమున ఆకాశదీపం ఉంచిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునని విని ఉన్నాను. కావున మనము ఆ విధంగా ఆకాశదీపము ఉంచవలనని నాకు కోరికగా ఉన్నది. మీరు ఏమంటారు అనగా తిక్కై మునులందరూ కూడా సరైన బదులిచ్చారట. వెంటనే వారందరూ కూడా అరణ్య మధ్యలోకి పోయి ఒక వృక్షాన్ని నరికి తీసుకువచ్చారట. దానిని కొమ్మలు లేకుండా సరిచేసి స్తంభముగా చేసి విష్ణు మందిరానికి ఎదురుగుండా పాతారట. అందులో పైన నవ విధములైన ధాన్యములు పోచారుట. దానిపైన ఒక పెద్ద ప్రమిదను అందులో ఉంచి ఆవునేతితో అఖండమును వెలిగించారుట. ఆనాడు కార్తీక పౌర్ణమి. ఆకాశదీపమును పౌర్ణమి నాటి రేయి ఉంచవలెను. అది శివకేశవులకు ప్రియమైనది. అనంతరము వారందరూ ఒక చోట చేరి ఆంగీరస మహర్షి సత్తముడు కార్తీక పురాణమును పఠించుచుండగా మిగిలిన మహర్షులు దానిని అందరూ కూడా శ్రద్ధగా విన్నారుట. అంతలో గొప్ప శబ్దము ఒకటి వచ్చిందిట. అది విని వారందరూ బయటికి వచ్చారట. ఏమున్నది, ఏమైనది అని చూస్తూ ఉండగా అంతకుముందు ఆకాశదీపం ఉంచిన స్తంభము మొక్కలై ఉన్నదిట. దీపము ఆరిపోయిందిట. అది మహాపాపమని వారందరూ కూడా విచారంతో దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారట. ఇంతలో ఆ పగిలిన స్తంభం నుండి దివ్యమైన కాంతి గల ఒక మానవ ఆకారము బయటికి వచ్చిందిట. అతడిని చూసి ఒక మహాముని ఇలా అడిగారుట: ఓయి, నువ్వు ఎవరు? ఈ స్తంభమును ఎందుకు ఇలా చేశావు? ఇది మహాపాపము కదా అని అడిగిన దానికి ఆ మానవ ఆకారము ఇలా జవాబు చెప్పిందిట: ఓ మహర్షి సత్తములారా, వందనములు. నా కథ మీరు వింటే మీకు అంతా తెలుస్తుంది అని తన గాథను చెప్పడం ప్రారంభిస్తున్నారట. ఇలా ఇంతటితో కార్తీక పురాణము 15వ అధ్యాయం సమాప్తము. హరి ఓం తత్సత్. చంద్రశేఖర పాహి మాం.